నమస్తే. సో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలు కావచ్చు, సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు హైదరాబాద్లో సిపిఐకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ పార్టీకి సంబంధించిన స్టాలిన్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తా ఉన్నారు? మొన్న మోడీ గారు ఇక్కడికి వచ్చి ప్రసంగం చేసిపోయిండు, దాని తర్వాత రేట్లు పెరుగుతా ఉన్నాయి. మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమంటే అక్కడ కూడా రేట్లు పెంచిన పరిస్థితి గ్యాస్ సంబంధించింది. సో ఎట్లా చూడొచ్చు? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఆ రాష్ట్రాలలో ఎన్నికల సభలలో మోడీ మాట్లాడిండు. ఎక్కడైనా ప్రస్తావించిండా మీరు బంగారం కొనొద్దు, మీరు పొదుపు చేసుకోవాలి అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడలేదు. పైగా ఎన్నికలు అయిపోయిన ఎమ్మటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం అనేది బీజేపీ యొక్క ఆనవాయితీగా వస్తుంది. బీజేపీకి అనేక సందర్భాలలో మీలాంటి జర్నలిస్టులు కూడా అడిగారు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్లు పెంచమని చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మటే ఒకవైపు మన కమర్షియల్ సిలిండర్ పైన 900, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పైన ఇవాళ 3 రూపాయలు పెంచడం జరిగింది. ఈ 3 రూపాయలు పెంచడం అనేది కేవలము రవాణా రంగానికే కాదు, మొత్తం ప్రజల జీవితానికి సంబంధించినటువంటి ప్రభావం పడే అవకాశం ఉన్నది. 3 నెలల క్రితం కూడా సిపిఐ పార్టీగా ఒక డిమాండ్ ప్రభుత్వం ముందర పెట్టడం జరిగింది. ఇరాన్ పైన అక్రమంగా, అన్యాయంగా, దురుద్దేశంతో ఇజ్రాయేలు, అమెరికా ఏకపక్ష దాడి చేస్తూ ఉన్నది, యుద్ధం ప్రకటిస్తూ ఉన్నది. ఆ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలపైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆయిల్ మెజారిటీగా ఇరాన్ నుంచి వస్తూ ఉన్నది కాబట్టి సంక్షోభాలు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బంది పడతాము, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాడు ఇదే బీజేపీ నాయకులు ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే మీరు ఇక్కడెందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రచారం చేసినటువంటి బీజేపీ నాయకులు ఇవాళ ఇక్కడ రేట్లు, ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ ఎందుకు బంగారం కొనొద్దు అంటా ఉన్నారు, ఇక్కడ ఎందుకు పొదుపు చేయాలంటున్నారు, వెహికల్ తగ్గించుకోవాలంటా ఉన్నారు, సమాధానం చెప్పాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అన్ని రాష్ట్రాలలో పెంచడం ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతగానో ఆందోళన చేస్తా ఉన్నారని చెప్పేసి బీజేపీ నేతలు మాట్లాడుతారు. తెలంగాణ అనేది ఒక ఉద్యమానికి పురిటి గడ్డ లాంటిది, అనేక ఉద్యమాలకు నిలయం ఇక్కడ. కాబట్టి ప్రశ్నించేటువంటి చైతన్యం కానీ, పోరాడేటటువంటి తత్వం కానీ ప్రజల్లో ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజం ఇవాళ పెంచినటువంటి రేట్లను తగ్గించకపోతే మేము అనేక ఇబ్బందులకు గురవుతాము. మరి చాలా జీతాలతోని జీవితాన్ని గడుపుతా ఉన్నాము. అనేక మంది నిరుద్యోగులు ఉన్నవాళ్ళు మరి చిన్న హోటళ్ళు పెట్టుకొని మరి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ రేట్లు సిలిండర్ పెంచడం వల్ల హోటళ్ళన్నీ బంద్ అయినాయి, నిరుద్యోగం మరింత ప్రబలింది. కాబట్టి బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మత రాజకీయాలతోని ప్రజలను డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇవాళ ఒక జ్ఞానంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క పోరాటము బలపడక ముందే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ సిలిండరు ధరలను తగ్గించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యుద్ధం ప్రభావం వల్లనే ఇదంతా చేయాల్సి వస్తుంది, అంతే తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టాలని ఎక్కడ కూడా లేదని చెప్పేసి వాళ్ళ తరఫున చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇంకోటి సిపిఐ పార్టీ అనుక్షణం బీజేపీని వ్యతిరేకిస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? బీజేపీని వ్యతిరేకించట్లేదు. బీజేపీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మా పోరాటం కొనసాగుతూ ఉన్నది. రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా మరి దాదాపు సంవత్సరం పాటు పోరాటం చేసి 1200 మంది అమరులయ్యారు. ఇవాళ కార్మిక రంగం ఇవాళ పోరాటం చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలకు పెంచినటువంటి చరిత్ర బీజేపీకి ఉన్నది. ఇది కార్పొరేటు రాజకీయాలు చేస్తూ ఉన్నది, కార్మికులను దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజల కోసం పనిచేసేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తుంది, ప్రజలను కూడా రోడ్ల మీదకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి ఇవాళ పెంచినటువంటి ధరల విషయంలో ఇవాళ పశ్చిమాసియా మరి దేశాలలో కొనసాగుతున్నటువంటి యుద్ధమే కారణమని మేము ఆనాడు చెప్తే ఆనాడు పట్టించుకోకుండా మా పైన దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ యుద్ధం వల్లనే మరి పెంచుతామని మాట్లాడడం అనేది అత్యంత సిగ్గుచేటైన విషయము. కాబట్టి తక్షణమే భారత ప్రజలకు బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ సర్కార్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఏం చెప్తారు మరి రాబోయే రోజులలో కూడా? అంటే పెట్రోల్ రేట్లు, ఒక పక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం జరిగింది. సో అంటే ఒక పక్క వెహికల్ అన్ని ఆపాలంటే వాహనం ఏదైతే రవాణా తగ్గించాలని చెప్పేసి మాట్లాడతారు. ప్రధాని మోడీ కాన్వాయ్ తగ్గించిన పరిస్థితి. సో ఇట్లా చూడొచ్చు ఇదంతా చూస్తూ ఉంటారు. బీజేపీ అనేది అబద్ధాలు కొనసాగిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకి రాక తప్పదు.
ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు అనేది పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ అయిపోయినాయి. ప్రజలందరూ కూడా అవగాహన చేసుకున్నారు. ఎన్నికల ముందు ఏం మాట్లాడతారో, ఎన్నికల తర్వాత ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో మనందరూ కూడా అర్థమైంది. సిపిఐ పార్టీగా ఇప్పటికే అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆగస్టులో 15 రోజుల పాటు పాదయాత్ర ఉన్నది. సెప్టెంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమము ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదిలి వచ్చి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలను నిరసిస్తూ రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీని దిగ్బంధం చేయడానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు, అధికారంలోకి వస్తూ ఉంది. నెక్స్ట్ తెలంగాణలో కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరు కూడా బీజేపీని ఆదరించడం లేదు, ఆశీర్వాదించడం లేదు. కేవలము సిబిఐ, ఈడీ, ఐటీ లేదంటే ఇవాళ కొత్తగా చేరినటువంటి ఎన్నికల కమిషన్ యొక్క ఆశీర్వాదాలతోని, సంపూర్ణ సహకారాలతోని ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తూ ఉన్నది. ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైతే ఎన్నికల కమిషన్లో పనిచేసిరో వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసినాము. అనేక తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తులకు అనేక రకాల పదవులు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర బీజేపీకి ఉన్నది. కాబట్టి బీజేపీ ప్రజా రాజకీయాలు చేయడం లేదు, మత రాజకీయాలు చేసి, విభజన రాజకీయాలు చేసి ప్రజలందరూ కూడా మరి విభజించి ఎక్కడికక్కడ ఇవాళ మరి వాళ్ళకు ఏదైనా రియల్ సమస్యలుంటే ఆ సమస్యలను పట్టించుకోకుండా మత రాజకీయాల వైపు ఆలోచించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ యొక్క జీవితాల్లో ఏ రకమైనటువంటి మార్పు బీజేపీ వచ్చినాక రాలేదు. కాబట్టి మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదించి ప్రతిఘటించి ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో భారతదేశం ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.